హాయ్ అండి. ఈరోజైతే చైనా గొరకల కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తున్నానండి. ముందుగా అయితే కనుక చేపల గిన్నెని పెట్టేసుకుని దాంట్లో 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని అయితే వేసేసుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ జీలకర్రని అయితే 1 టేబుల్ స్పూన్ వరకు వేసేసుకుని జీలకర్ర చిటపటలాడిన తర్వాత దీంట్లో ఒక 3 ఉల్లిపాయలని విధంగా కట్ చేసుకుని అలాగే వాటిని లైట్గా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, ఒక టమాటాను కూడా పండిన టమాటాను కూడా యాడ్ చేసి అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్న తర్వాత మసాలా కోసం అయితే కనుక మనము దగ్గరగా ఒక 100 గ్రాముల వరకు వీటిని అయితే వేసేసుకోవాలి. గసగసాలు అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు జీలకర్రను అయితే వేసుకున్న తర్వాత అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను వేసేసుకుని దాంట్లోనే మసాలాను పక్కన పెట్టుకోండి. ఈ లోపు అయితే కనుక ఇవి ఏగిపోయి కదా, దీంట్లో ఉప్పు కారం కలుపుకున్నటువంటి ఈ చైనా గొరకల్ని వాటిలో వేసేసుకుని మూత పెట్టుకుని ఈ లోపు అయితే మసాలాను ప్రిపేర్ చేసేసుకుందాము. దాంట్లో ఒక 20 ఎల్లుల్లిపాయలను కూడా వేసేసి దాల్చిన చెక్క లవంగ మొగ్గలు వేసి మిక్సీ వేసేసుకోవాలి. తర్వాత ఇవి కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో చింతపండు పులుపును ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పులుపును అయితే తీసేసుకుని ముక్క మునిగేంత వరకు అయితే ఈ పులుపుని వేసేసుకుని ఆ మిక్సీ వేసుకున్నటువంటి మసాలాను మెత్తగా మిక్సీ వేసుకున్నాం కదా, ఆ మిక్సీ వేసుకున్నటువంటి ఈ మసాలా ముద్దనంతా దీంట్లో వేసేసుకుని చక్కగా ఈ మసాలా మొత్తం చేపలకు పట్టే విధంగా ఈ పులుపు వేసేసుకుంటే చక్కగా ముక్కలకి బాగా పడుతుందండి. వేసేసిన తర్వాత ఒకసారి క్లాత్తోనే గిన్నెని అయితే తిప్పేసుకొని గెరిటి అసలు పెట్టకూడదు. తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత ఇలా కొత్తిమీరని జల్లేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ కుక్ చేసుకున్నట్లయితే వేడివేడిగా చేపల కూర రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ.